మీరు ముఖ్యంగా ప్రార్థించండి. 18వ తేదీన రాబోయే మన కేసు నెంబర్ 63, డైరీ నెంబర్ 3197/2022, కేసు నెంబర్ 63 ప్రధాన న్యాయమూర్తి బెంచ్ మీదకి రాబోతుంది 18వ తేదీ నవంబర్. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయన నవంబర్ 23వ తేదీ రిటైర్ అవ్వబోతున్నారు. 5 రోజుల గ్యాప్లో దేవుడు ఏమైనా చేయొచ్చు, ఆయన మనసును కదిలించవచ్చు. కాబట్టి మీరంతా ప్రార్థించండి. ఇప్పటికే చాలామంది ఉపవాసాలను ప్రార్థన చేశారు, చాలామంది భారభరితమైన ప్రార్థన చేశారు. ఇది ఒకవేళ లాస్ట్ అయ్యే అవకాశం ఉందేమో, కేసును కొట్టివేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో. కాబట్టి మీరంతా దయచేసి మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. బహుబలంగా అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు ముఖ్యంగా ప్రార్థించండి. ఈ ఢిల్లీ పరిసర ప్రాంతం, ఢిల్లీ ఎన్సీఆర్ అనగా ఢిల్లీ ఒకటి మాత్రమే కేంద్రపాలిత ప్రాంతం. ఢిల్లీకి చుట్టుపక్కల ఇటుపక్క గురుగ్రామ్ అవ్వచ్చు, అటుపక్క మీరట్ అవ్వచ్చు, నోయిడా కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం దగ్గరగా కొంచెం అటు ఇటుగా ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ఈ మూడిటికి సంబంధించి దాన్ని ఢిల్లీ ఎన్సీఆర్ అంటారు. అంటే ఢిల్లీకి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు కూడా కలుపుకొని ఢిల్లీ ఎన్సీఆర్గా ప్రకటించారు. ఆ ఎన్సీఆర్లో 3,38,00,000 మంది ప్రజలు ఉన్నారు. క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు తెలుసా? వద్దు, చెప్పుకుంటే బాగోదు. కాబట్టి ప్రతి ఒక్కరూ నిజమైన దైవ మార్గంలో ఉండాలి. నిజమైన దేవుడు యేసుప్రభువునైనా అంగీకరించాలి. నిజమైన దేవుడు యేసుప్రభువైనా అంగీకరించాలి. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి చేతులు ఆయన ఎదుట లేవాలి, ప్రతి హృదయం ఆయనకి దగ్గరగా ఉండాలి. భయంకరమైన పాపం. ఢిల్లీ అంటేనే ప్రతి దేశానికి సంబంధించిన వాళ్ళ హెడ్ ఆఫీస్, ఎంబసీ అనేది ఇక్కడ ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన భవన్ ఇక్కడ ఉంటుంది. ఎవరెవరో ప్రపంచంలో ఉండేవాళ్ళంతా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది స్టేట్ గవర్నమెంట్లో చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటారు, కొంతమంది ఏవియేషన్లో ఉంటారు, రైల్వేలో ఉంటారు. అన్ని నానా విధాల దేశంలో ఉండే ప్రతి మెయిన్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అయితే అందరూ కూడా నామకార్థంలోనే ఉన్నారు, అందరూ కూడా అజ్ఞానంలోనే ఉన్నారు, అందరూ కూడా అమాయకత్వంలోనే ఉన్నారు, అందరూ అసత్యంలోనే ఉన్నారు. వారందరూ సత్యాన్ని తెలుసుకొని యేసు ప్రభువును అంగీకరించేలాగా, వారందరికీ మారు మనసు వచ్చేలాగా, మంచి రక్షణ కలుగులాగున మీరంతా ప్రార్థించండి. ముఖ్యంగా ఈ కేసు గురించి ప్రార్థించండి. 18వ తేదీ ఏమైనా జరగవచ్చు. 23వ తేదీ చీఫ్ జస్టిస్ వారు దిగిపోతున్నారు. ఎందుకంటే ఇంకేం చెప్పలేం. మా ప్రయాణాల్లో చుట్టూ అంతా కూడా ముగించుకొని వచ్చేసాం. కాశ్మీరు, లదాఖ్, మొత్తం పంజాబ్, హర్యానా అంతా అయిపోయింది. ఇప్పుడు రాజస్థాన్ బోర్డర్లో అడుగు పెట్టబోతున్నాం.